హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా నిక్కీ గాడికి ఫీవర్ అనమాట. మా చిన్నోడికైతే కోల్డ్ అండ్ కాఫ్. సో ఈ డే అంతా నాకు ఎట్లా గడుస్తుంది, పిల్లలకి హెల్తీగా బాగాలేనప్పుడు రోజంతా వాళ్ళు హ్యాపీగా ఆడుతూ పాడుతూ వాళ్ళు వచ్చి దాన్ని మాట్లాడుతూ ఇంత హ్యాపీగా ఉన్న వాళ్ళు ఒకేసారి సిక్ అయిపోతే మనకి కూడా చూడడానికి చాలా బాధగా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే అలాంటి పిల్లలు అలా సిక్ అయినప్పుడు పిల్లలకి మనం ఎటువంటి డైట్ ఇవ్వాలి, ఎట్లా వాళ్ళని రికవర్ చేయాలి ఫాస్ట్గా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వాడు లేవగానే కోకోనట్ వాటర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు మోషన్స్ వామిటింగ్స్ మెయిన్గా వాళ్ళు డిహైడ్రేషన్ అవ్వకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు లిక్విడ్స్ అనేది ఇస్తూ ఉండాలి. మెయిన్గా ఓఆర్ఎస్ తాగలేనప్పుడు ఇట్లాగా ఓఆర్ఎస్ అనేది పిల్లలు బేగా తీసుకోలేరు కదా, అప్పుడు అలాంటి టైంలో కోకోనట్ వాటర్ అనేది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే వాళ్ళు లేవగానే ఫస్ట్ కోకోనట్ వాటర్ ఇస్తున్నాను. అండ్ ఇలా ఫీవర్ అలా ఉన్నప్పుడు పిల్లలు క్రాంకీ అవుతూ తాగడానికి ఇష్టపడరు. యాక్చువల్లీ మా నిక్కీ గడికి పెద్ద గ్లాస్ ఇచ్చినా వెంటనే తాగేస్తాడు. బట్ వాడికి బాగాలేదు కాబట్టి స్మాల్ గ్లాస్ కూడా తీసుకోలేకపోతున్నాడు. వాళ్ళకి టేస్ట్ అనేది పెద్దగా తెలీదు, అసలు తాగబుద్దే కాదు. సో మనం ఏంటంటే వాళ్ళని ఆడిస్తూ యాక్టివేట్ చేస్తూ మంచిగా వాళ్ళని ఫుల్గా తాగించాలి అండ్ తర్వాత ఆడించాలి కూడా. ఇక్కడ నేను వాడి రూమ్ అంతా సెట్ చేస్తున్నాను, క్లీన్గా హైజీన్గా ఉంచినట్టయితే వాళ్ళకి ఫాస్ట్గా రికవరీ అవుతారు. అండ్ వాడిని ఆడిస్తూ ఉంటున్నాను. అండ్ తాగిన తర్వాత వెంటనే వాళ్ళకి వామ్త్ అట్లా ఫీల్ రాకుండా ఉండడానికి మంచిగా ఆడించాలి. ఈ లోపే వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారు. సో అందుకే వాడి కోసం వాడికి కావాల్సినవన్నీ ఆర్డర్ చేశారనమాట. బాస్కెట్ అంతా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్లూబెర్రీ, అది బాక్స్ వచ్చి 250 రూపీస్. అండ్ దాంతో ఐటమ్స్ అయినా చేసుకుంటే మన నిక్కీ గాడికి ఇష్టం. బ్రాకలీ అండ్ ఇవన్నీ అవకాడో ఇవన్నీ నార్మల్గా బయట దొరకవు కాబట్టి బ్రౌన్ బ్రెడ్, అండ్ బ్రెడ్ అనేది బాగా ఇష్టం మా నిక్కీ గాడికి, నార్మల్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ బెటర్ అని. అండ్ క్యారెట్స్ ఇంట్లోకి సంబంధించినవన్నీ ఫస్ట్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కొత్తిమీర అనేది స్టోర్ చేయడానికి బాక్స్లో అంటే రూట్స్ కట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టుకుని అండ్ దానిపైన క్లాత్ లాంటిది పెట్టుకున్నట్టయితే చాలా డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇక్కడ మా నిక్కీ గాడికి ఇప్పుడు బ్రషింగ్ చేయాలన్నమాట. అండ్ బ్రష్ కూడా చాలా సైలెంట్గా చూసారంటే మీకే తెలుస్తుంది, చాలా డల్గా ఉన్నాడు. అండ్ మా నిక్కీ గాడు ఏంటి అంటే ఫీవర్ వచ్చిన అయినా వాడికి సిక్ అయినా ఇంత క్రాంకీ ఏం అవడు, నార్మల్గానే ఉంటాడు. కొంతమంది పిల్లలు అలా ఉంటే పర్లేదు, అదే మా చిన్నోడైతే చాలా క్రాంకీ అయిపోతాడు. సో ఇక్కడ వాళ్ళ కోసం బార్లీ కాసాను. అండ్ ఈ డైట్ చూడండి, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మేడం దగ్గర చూసి నేను ఫోటో తీసుకున్నాను. సో దాని ప్రకారమే ఈరోజు నేను మార్నింగ్ రాగి పెడుతున్నాను. అండ్ రాగి జావ ఎట్లా కాసుకుంటామో అలాగే కొంచెం గట్టిగా అనేది వాళ్ళకి తినే విధంగా స్మూతీ లాగా ప్యూరీ లాగా అలాగా గట్టిగా చేసుకున్నాను. అండ్ దాంట్లోకి ఫ్రూట్ ఏదైనా యాడ్ చేయాలని చెప్పి మనం యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, బనానా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే బనానా యాడ్ చేస్తున్నాను. ఫీవర్ ఉన్నప్పుడు బనానా అనేది కూడా పెట్టచ్చు. అండ్ అట్లాగే కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మోషన్ అయినప్పుడు ఇలా ఎప్పుడైనా మనం బనానా అనేది సేఫ్ టు ఈట్. నేను డైట్ చార్ట్లో చూసే మీకు చెప్తున్నాను. ఇది యాక్చువల్లీ డాక్టరే వాళ్ళ రూమ్ బయట పెట్టిన ఫోటో, అది మీరు చూసినట్టయితే అక్కడే తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడండి, తినడానికి అస్సలు ఇష్టపడట్లేదు మా నిక్కీ గాడు. బట్ తక్కువ అమౌంట్ పెట్టినా ఎక్కువ సార్లు కొంచెం 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 అట్లా తినేలాగా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది తినడానికి ఇష్టపడదు. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి రెస్ట్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ అరగలేని కాకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ పెడుతూ ఉండాలి. మార్నింగ్ రాగి కానీ అండ్ ఓట్స్ పెట్టచ్చు. అలాగే ఏదైనా తక్కువ అమౌంట్ పెట్టి పిల్లల్ని యాక్టివేట్ చేయాలంటే ఏమవుతుందంటే బాడీలో ఉన్నవన్నీ పోరాడుతూ ఉంటాయి కదా వైరస్తో. సో అలాంటి టైంలో మనం ఎక్కువ ఫుడ్ పెట్టినట్టయితే వాళ్ళు క్రాంకీ అయిపోతారు, అదగదు వామిటింగ్ అయిపోతుంది. సో లిటిల్గా తక్కువ ఫుడ్ పెట్టాలి. అండ్ స్నానం కూడా కంపల్సరీగా చేయించాలి. బాడీ అంతా చిరాకుగా ఉంటే ఇంకా క్రాంకీ అవుతారు. ఫ్రెష్గా మా మమ్మీ గోరెచ్చని వాటర్తో ఇద్దరికి స్నానం చేయించేసింది. అంటే మా నిక్కీ గారిని చూసుకోవడానికి మా అమ్మ కూడా వచ్చింది, నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నానని చెప్పేసి. అండ్ మా చిన్నోడికి కూడా బాగాలేదు కదా, వాడు క్రాంకీ అయిపోతున్నాడు. అందుకే మా మమ్మీ వచ్చి ఫ్రెష్గా స్నానం చేయించింది. అప్పుడు వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. తినేయరు, స్నానం చేశారు కాబట్టి ఫ్రెష్గా పడుకుంటారు అండ్ ఆడాలనుకున్న ఆడతారు. అండ్ అక్కడ అంటే సిరప్ వేశాను. సో అందుకే కొంచెం ఫీవర్ తగ్గి కొంచెం యాక్టివేట్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు కూడా లేచాడు కదా, వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ. అండ్ స్నానం చేయించిన తర్వాత మా చిన్నోడికైతే ఫుడ్ కూడా పెట్టేశాను వాడికి. అండ్ వాడికి కూడా కొంచెం లైట్గా కోల్డ్ ఉంది, అందుకే తినడానికి వీడు కూడా ఇష్టపడట్లేదు. వీడికి కూడా ఒక 1 అవర్ పట్టింది తినిపించడానికి. అండ్
సో ఆడిస్తూ పాడిస్తూ ఇంక చైర్లో కూర్చోబెట్టలేదు, ఇంక ఇలాగే కూర్చోబెట్టి ఫుడ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంక ఇలా పిల్లలకి బాగాలేనప్పుడు ఇంక నేను బయట పనులు ఏవి పెట్టుకోను. అంటే క్లాత్స్ ఉతకడం కానీ, బయట క్లీన్ చేయడం ఇంకేవి పెట్టుకోను. ఓన్లీ వాళ్ళ మీద నా దృష్టి అంతా ఉంటుంది. వాళ్ళని ఆడించడం, వాళ్ళకి సిరప్స్ వేయడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇంకా టోటల్ డే అంతా ఇంక వాళ్ళతోనే నేను స్పెండ్ చేస్తాను. అసలు బయటకు కూడా వెళ్ళను అసల. సో ఎందుకంటే వాళ్ళని అంత కేర్ తీసుకోవాలి అంత చిన్న పిల్లల్ని. సో వాళ్ళని మంచిగా ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు కాసేపు ఆడించాలి. ఎందుకంటే తిన్న తర్వాత వాళ్ళని కొంచెం యాక్టివేట్ చేయాలి. ఆడిస్తాను అన్నప్పుడే, లేదు వాళ్ళు పడుకుంటానంటే ఓకే పడుకోనివ్వండి. ఇప్పుడు వాళ్ళకి ఫీవర్ కొంచెం బాగానే ఉంది కాబట్టి టెంపరేచర్ అనేది కొంచెం ఆడుతున్నదనమాట. సో ఇందాక కోకోనట్ వాటర్ కొంచెం వీడికి ఫుడ్ పెట్టిన తర్వాత ఇచ్చాననమాట. సో ఇప్పుడు అదే ఇస్తున్నాను. వాడు తాగడానికి కూడా ఇబ్బంది పడేస్తాడు మన చిన్నోడైతే. సో తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ సపోటాస్ అయితే మా మమ్మీ తీసుకొచ్చేది వచ్చేటప్పుడు. ఇంకా అలా అందరికీ జ్యూస్ చేసేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా అంటే చిన్నోడు తాగలేదు, ఇంకా పెద్దోడికైతే ఇస్తున్నాను అనమాట. చూస్తా ఆడి కోసం కొన్నాను గ్లాసు. సూపర్. ఇలా తాగని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలాగ ఆడిస్తూ మిడిల్గా తాగిస్తే తాగుతాడు మా చిన్నోడైతే. నార్మల్గా తాగమంటే అసలు తాగడు. ఇంక ఇలా ఆడుతూ ఉండగా నేను లంచ్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. బ్రాకలీ అండ్ క్యారెట్ స్టీమ్ చేసేసి అదే పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈరోజు పప్పు అన్నం, అలాగే స్టీమ్డ్ వెజిటేబుల్స్ అనమాట. మీరు ఏదైనా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అండ్ బ్రాకలీ అండ్ క్యారెట్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అండ్ పీసెస్ వాళ్ళు తినే విధంగా కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ రెండు కూడా చాలా హెల్దీ, ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్డే. బ్రాకలీస్ అనేవి మనకి బయట రొటీన్గా దొరకవు. ఇలా నేను బ్లిక్కిట్లో తీసుకుంటాను, లేదంటే విజేతలో అలా దొరుకుతాయి. సో వీక్లీ వన్స్ అలా పెడుతూ ఉంటాను, అది మనకి అవైలబుల్ బట్టి. అండ్ క్యారెట్ అయితే ఇక్కడ తింటున్నాను. అండ్ నేను బ్లిక్కిట్లో ఆర్డర్ చేశాను కదా, వాళ్ళు ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయి, అందుకే నేనే తినేస్తున్నాను. ఇక్కడ మీకు చాలాసార్లు చెప్పాను, ఈ స్టీమ్ చేసుకునేది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్కడైనా చాలా దొరుకుతుంది. అండ్ ఇట్లా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ పెట్టినట్టయితే వాళ్ళకి టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. అండ్ మూంగ్ దాల్ యూస్ చేస్తున్నాను నేను దాల్ కిచడీకి. డాల్స్ అన్నీ వేయట్లేదు, నేను ఎప్పుడు డాల్స్ అన్నీ కలిపింది కిచడీలా చేస్తాను. బట్ ఇక్కడ ఓన్లీ మూంగ్ దాల్, బ్రౌన్ రైస్ వాళ్ళకి డైలీ యూస్ చేసేది అవి. అందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్, అండ్ లాస్ట్ ఏంటంటే ఇంగువ, వాళ్ళకి బాగా డైజెస్ట్ అవ్వడానికి చిటికెడు, అండ్ వాటర్ తగినంత వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకోవడమే. ఇంకా ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్టీమ్ అయిపోయినవి నేను కొంచెం గీలో అట్లా ఫ్రై చేస్తానన్నమాట. కొంచెం పెప్పర్, సాల్ట్ వేసి వాళ్ళు కొంచెం టేస్టీగా ఉంటుందని. లేకపోతే డైరెక్ట్గా అట్లా తినేస్తే అట్లాగే పెట్టేయండి. ఇంకా వీళ్ళు కొంచెం టేస్టీగా ఉంటే బాగా తింటారని చెప్పేసి కొంచెం పెప్పర్, సాల్ట్ అలా వేసి లైట్గా గీలో వేపేసినట్టయితే ఇంకా బాగుంటుంది వాళ్ళు తినడానికి. అండ్ ఇక్కడ అవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు నేను ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కాదు ఇవి బార్లీ అనేది ఇస్తున్నాను అనమాట. ఇది నాకు చెప్పాను కదా. సో ఒక హాఫ్ అన్ అవర్, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ చొప్పున. ఇక్కడైతే ఇద్దరికి కలిపి 3 గ్లాసెస్ ఇచ్చాను, అంటే 1.5 గ్లాసెస్ అనమాట. చూసే లిక్విడ్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉండాలి. సో అది ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుని నేను నాకు కుక్ చేసిన లంచ్ అనేది పెడతాను అనమాట. ఇక్కడ అది తాగిన తర్వాత కాసేపు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ ఫీవర్ అనేది లైట్గా స్టార్ట్ అయ్యింది. సో ఫాస్ట్గా లంచ్ పెట్టేసి వాడికి సిరప్ మళ్ళీ వేసేసినట్టయితే కొంచెం తగ్గుతుంది. ఎలాగో మళ్ళీ పడుకుంటాడు కాబట్టి. అండ్ తిన్న వెంటనే పడుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ గ్యాప్ ఇచ్చి వాళ్ళని కొంచెం ఆడించిన తర్వాత పెడితే బెటర్. బట్ ఇక్కడ చాలా క్రాంకీ అయిపోయాడు. అండ్ అంటే ఫీవర్ టెంపరేచర్ వచ్చేసింది అనమాట ఆఫ్టర్నూన్ అయ్యేసరికి. ఇంకా మా చిన్నోడైతే వాడు క్రాంకీ అయిపోతున్నాడు, నేను ఎక్కువగా ఎత్తుకుంటున్నాను అని చెప్పేసి. ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో, బట్ ఇప్పుడు ఇలా సిక్ అయినప్పుడైతే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లంచ్ పెట్టేసినట్టయితే కొంచెం కాసేపు ప్రశాంతంగా పడుకుంటారని చెప్పేసి ఇంకా లంచ్ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా టెంపరేచర్ ఉంది కాబట్టి మా నిక్కీ గడ అసలు తినడానికి యాక్సెప్టే చేయట్లేదు. బట్ అలా మా చిన్నోడికి అయితే పెట్టేస్తున్నాను. ఏదో చాలా తక్కువ అమౌంట్ మా నిక్కీ గడికి అలా టీవీ చూపిస్తూ అలా ఆడిస్తూ పెడుతున్నాను. ఇలా తింటుండగానే వాడు స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఫుడ్ తర్వాత పెడదామని చెప్పేసి ఇంకా స్లీప్ అనేది పెట్టేస్తాను. మెయిన్గా బాడీకి రెస్ట్ అనేది ఉండాలండి. తిన్నా తినకపోయినా తినడం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు పెట్టండి, లేదు అన్నప్పుడు వాళ్ళు స్లీప్ పడుకున్నా పర్లేదు. బాడీకి ఎంత రెస్ట్ ఉంటే అంత ఫాస్ట్గా ఫీవర్ అనేది తగ్గుతుంది. ఇంకా లేచిన తర్వాత వాడు చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు.
యాక్టివ్గా. సో అప్పుడు వాడు తిన్నంత వాడికి ఇష్టమైనవి పెట్టాలి. వాడికి పపాయ అంటే చాలా ఇష్టము. సో అందుకే మళ్ళీ స్పెషల్గా తెప్పించి వాడి కోసం ఫుడ్ తినలేదు కదా అని చెప్పేసి ఇక్కడ పపాయ కోసి ఇచ్చాను. చూసారు కదా, చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాడు. అండ్ తర్వాత మళ్ళీ లిక్విడ్స్ ఇవ్వాలని చెప్పాను కదా, ఈసారి ఆరెంజెస్ ఇలా సిట్రిక్ ఫ్రూట్స్ అనేవి మనము ఫీవర్గా అలా ఉన్నప్పుడు ఇస్తే ఏంటంటే వాళ్ళలో ఉన్న బాడీకి బాగా యూజ్ అవుతుంది, వాళ్ళు ఫైట్ చేయడానికి బాడీ వైరస్తో అలాగా. సో గ్రేప్స్ కానీ ఆరెంజెస్ కానీ ఎక్కువ ఇవ్వండి ఇలా ఫీవర్ వచ్చినప్పుడు. ఇక్కడ వాళ్ళు ఇలా చేసినప్పుడు వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. మనకి గడికి ఇక్కడ చూడండి నాకు హెల్ప్ చేస్తున్నాడు, అది ఎలా పిండుతున్నది అని చెప్పేసి. అందుకే వాడికి ఇందులో కూడా ఇన్వాల్వ్ చేశాను అనమాట. వాడు ట్రై చేస్తున్నాడు. తగ్గిపోయింది. తాగుతావా నీకు? అండ్ తర్వాత తాగడానికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా బయటికి తీసుకొచ్చేసి అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చోబెట్టి అది రోడ్ అంతా చూపిస్తూ అలాగా తాగిస్తున్నాను అనమాట. సో వాటర్ అనేది పట్టిస్తే ఎక్కువ ఉండాలి. ఆరెంజెస్ కానీ ఇంకా ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ అలాగ బార్లీ, రాగి ఇంకా అలా వాటర్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతుంది, వాళ్ళు యాక్టివ్ అవుతారు మెయిన్. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ గ్లాస్ ఆరెంజ్ పట్టించాను. సో తర్వాత వాడిని కొంచెం ఆడేయడం బెటర్. ఇక్కడ వార్మ్ చేసేసే ఫీల్ పెట్టాడు, బట్ నార్మల్ అయిపోయాడు, ఏం వాంత్ ఏం అవ్వలేదు. అండ్ తర్వాత ఈవినింగ్ అంటే 7 ఆ టైం గల ఫుడ్ పెట్టియాలి. ఇక్కడ ఫుడ్ తినడానికి వాడు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ టెంపరేచర్ లైట్గా స్టార్ట్ అయింది. బ్రెడ్ కావాలని చెప్పాడు. గీలో అలా రోస్ట్ చేసి ఇచ్చానమాట. సో వాళ్ళు ఏం తింటే అది వాళ్ళకి ఏదైనా ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి, అలాగే వాళ్ళు ఇష్టంగా తినాలన్నమాట. సో ఇక్కడ చూసారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది తినడానికి. చాలా ఇష్టం అనమాట బ్రెడ్ అనేది. సో అందుకే నార్మల్ కాకుండా కొంచెం బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి అది తెప్పించాను. అండ్ ఈవినింగ్ అంటే నైట్కి నేను ఇంకా ఫుడ్ ఏం పెట్టట్లేదు, వాడు ఇష్టపడలేదు. బ్లూబెర్రీ ఉంది కదా, బెర్రీస్ అందులో కొంచెం అది బాగా మిక్సీ చేసేసి కడిగేసిన తర్వాత మిక్సీ చేసేయాలి. ఆ పేస్ట్లోకి మనము పెరుగు యాడ్ చేసేసి పెట్టినట్టయితే కొంచెం బాగుంటుంది తినడానికి. సో ఇందులో కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో లస్సీ టైప్లో ఉంటుంది, బట్ ఇది నార్మల్గానే ఇది ఇష్టం వాడికి. సో చూసారంటే టేస్ట్ కానీ చూడడానికి కూడా భలే ఉంటుంది. సో కొంచెం లైట్ పుల్లగా అలా ఉంటుంది, వాడికి ఇష్టంగానే తాగుతున్నాడు ఇక్కడ. సో అలాగ నైట్ ఇంకా అలా పడుకోబెట్టేసాము సిరప్ వేసి. అండ్ మిడిల్గా 10 ఆ టైంకి లేచి పాలు అడిగాడు అనమాట. సో అందుకే పాలు ఇచ్చాను, లేకపోతే పాలు అనేది అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇట్లా నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు నచ్చిన యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.